హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ టీచర్స్. ఈరోజు మనం అయితే కోనార్క్ సన్ టెంపుల్కి వచ్చాం. ఈరోజు మనము సన్ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇది ఒరిస్సాలోని ఉంటుంది సన్ టెంపుల్, నియర్ కోనార్క్ దగ్గర. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. మనం మన ఫ్రెండ్స్తో కలిసి లోపలికి వెళ్తున్నాం. మనోడు, నీ పేరు చెప్పరా? పూర్ణచందర్. నీ పేర్రా? వేణుకుమార్ ముద్రాజ్. నీ పేర్రా? పవన్. అందరం కలిసి మన కేబర్ వ్యాలీ ఏమో మహేష్, గూడెమ్మాయి అంటాం అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం వెళ్ళి సన్ టెంపుల్ ఎలా ఉంటుందో లోపల. ఇది మనకి 120 years బ్యాక్ బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు క్లోజ్ చేశారనమాట టెంపుల్ని. ఇప్పుడు మనము ఈ 122 years తర్వాత రీఓపెన్ అని చెప్పారు. రీఓపెన్ అయిందో కాలేదో వెళ్ళి చూద్దాం. లోపలికైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం వెళ్ళి. ఇప్పుడైతే మనం ఇదే ఎంట్రన్స్, ఇది మనకి లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ లోపలికి మన ఫ్రెండ్స్ మనం అందరం కలిసి ఎంట్రన్స్ గేట్. అదే మన ఎదురుగున్న సన్ టెంపుల్. ఇదంతా లోపల రాగానే మనకి సన్ టెంపుల్ 2 చిన్న ద్వారాలతో ఓపెన్ అయి ఉంటుంది. రైట్ సైడ్కి వచ్చేది మొత్తం గార్డెన్ ఉంది. గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఉండేవి అప్పట్లో ఉపయోగించిన మన ఐరన్ అన్నమాట సన్ టెంపుల్కి. ఇది వచ్చి మన సన్ టెంపుల్ మ్యాప్. ఇది దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు సన్ టెంపుల్ ఏమేమి చేసేసారు. ఇక్కడ వచ్చి కిచెన్ ఉంది, దాని తర్వాత ఒక వెల్ ఉంది, మండపము, నాట్య మండపం అంట, మండపం, ఎలిఫెంట్స్, క్లోసర్ లయన్. ఇదేమో సన్ టెంపుల్. ఇదంతా ఇదేమో చాణక్యదేవి టెంపుల్, ఇదేమో మాయాదేవి. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ హిందీలో రాసింది సూర్య మందిర్ కోనార్క్ అని. ఇదేమో ఒడియా భాషలో. ఇది వచ్చి ఇంగ్లీష్లో రాసింది మనకి గైడ్, దాని ఒక చరిత్ర. ఇది వచ్చేసి ఎంట్రన్స్ సన్ టెంపుల్ సైడ్ ముఖ ద్వారము. అప్పట్లో చెక్కిన శిల్పాలు ఇవన్నీ గుడికి కార్వింగ్ చేశారు. మంచిగా నాట్యాలు, వీట్యాలు అన్నీ ఉంటాయి. తీరొక్క నాట్యం ఉంటుంది మనకి పైన. ఆ రకంగా అంత మంచి చెక్కారు అప్పటి రోజులలో శిల్పులు. ఇక్కడ సైడ్ కూడా మనం అంతా చూసుకోవచ్చు. ఇంతకుముందు మేము లాస్ట్ 2 times వచ్చినప్పుడు పైకి ఎక్కించేది ఉండే. ఎందుకో మరి క్లోజ్ చేశారు, ఎందుకో మరి తెలియదు. మరి క్లోజ్ చేశారు పైకి ఎక్కకుండా. అందరం చాలా జనాలు పైకి ఎక్కి అక్కడి నుంచి ఫోటో దిగేవారు చాలా మంది. ఇక్కడ కూడా చూసుకోండి, మొత్తం అన్ని శిల్పాలు, డ్యాన్స్, నాట్యం చేస్తున్నట్టు ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇదే వచ్చేసి మన సన్ టెంపుల్ ఫుల్ వ్యూ. ఇదంతా మనకి చాలా పబ్లిక్, చాలా మంది వచ్చారు, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చాము. అక్కడ ఎక్కడి చాలా ఇప్పుడు ఎక్కనియట్లేదు ఎందుకో మరి. అందుకని పబ్లిక్ అంతా ఇక్కడ ఉన్నారు మనకి. ఇదంతా సన్ టెంపుల్, చాలా పెద్దగా ఉంది సన్ టెంపుల్. చూసుకోండి. ఇప్పుడు ఇది మనకి ముఖద్వారం అయితే మనకి బంద్ చేశారు. మెయిన్ డోరు పెద్ద పెద్ద రాళ్ళతో బంద్ చేశారు అనమాట. ఎందుకు బంద్ చేశారంటే పోర్చుగీస్ వాళ్ళు మనకి వాళ్ళ షిప్స్ అనేవి నావిగేట్ సరిగ్గా కావడం లేదు. లోపల 4 వైపులో పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ ఉండి మధ్యలో ఇంకా చాలా పెద్ద మ్యాగ్నెట్ ఉంటుంది. దానివల్ల అవుతుందని మనకి గుడి మొత్తం క్లోజ్ చేసేసారు. కాకపోతే ఇప్పుడు 122 years తర్వాత వచ్చిందని చెప్పారు, కానీ ఇప్పటివరకు అయితే ఇంకేం ఓపెన్ కాలేదు. మన మీడియాలో, సోషల్ మీడియాలో మొత్తం చెప్తున్నారు అదే విషయం. మనకి ఓపెన్ అవుతుంది 122 years తర్వాత, కానీ ఓపెన్ అవుతుంది ఓపెన్ కాదు అది మనకైతే తెలియదు. చూద్దాం ఎన్ని రోజులకు ఓపెన్ అవుతుంది అదైతే. చూడండి, పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనకి సన్ టెంపుల్ వెనకాలనే ఛాయాదేవి అమ్మవారి మందిరం ఉంటుంది. ఇది ఛాయాదేవి అమ్మవారు సూర్యుని యొక్క భార్య. ఇది ఆమెకి కట్టిన టెంపుల్. ఇది వచ్చేసి మనది బ్రిక్ టెంపుల్ అంట. ఇది బ్రిక్ టెంపుల్. ఇదంతా ఇటుకలతో చేసిన టెంపుల్. ఇది బ్రిక్ టెంపుల్. ఇది లాస్ట్లో ఉంటుంది మనకి టెంపుల్లో. వచ్చేసి మనకి టెంపుల్ బ్యాక్ సైడ్. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఇదంతా మనకి
ఇట్లా అలా ముంగడికెళ్తుంటే ఇంకా స్టోన్స్ అప్పటివి దీంట్లో వాడిన ఐరన్ అదంతా ఉంటుంది, అవి కూడా చూపిస్తాను. మనకు చుట్టూరా ఇవే చక్రాలు ఉంటాయి, 9 చక్రాలు. ఇదంతా పోర్చుగీస్ వాళ్ళు మొత్తం కూల్ చేసి అప్పట్లో నగలు నిధులు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ ఏమేమి నిధులు ఉన్నాయో అవన్నీ కొంచెం బ్యాక్ సైడ్లో. ఇదంతా ఫిరోజ్ షా తుగ్లక్ వాళ్ళు వచ్చి నిధులంతా కొట్టుకుపోయారంట. అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఆ మ్యాగ్నెట్ గురించి ఇదంతా కూలగొట్టారు. బ్యాక్ సైడ్ మొత్తం మ్యాగ్నెట్ మొత్తం మ్యాగ్నెట్ తీసేసి ఆ మ్యాగ్నెట్స్ని తీసుకొని ఎక్కడ వేసారు ఎవరికి తెలియదు, అవి ఎక్కడ వేస్తారు. మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి గార్డెన్తో పాటు అక్కడ పెద్ద పెద్ద చెక్కిన ఏనుగులు ఉన్నాయి, శిల్పాలు. మళ్ళీ ఇక్కడ ఒకటి పెద్ద సింహం ఉంది, ఇంకేదో చెక్కుతుంటే అది మధ్యలోనే ఆపేశారు. ఏవో టెంపుల్ లెఫ్ట్ సైడ్ వ్యూ. మనకు వచ్చేసి ఇక్కడ ఏమో చేస్తున్నారు వాళ్ళ పైన మొత్తం ఎక్విప్మెంట్ పెట్టింది. గుడిని రెనోవేషన్ చేస్తున్నారు, మరి ఏం చేస్తున్నారో తెలియదు మనకి. ఇదంతా టెంపుల్ రైట్ సైడ్ వ్యూ. ఇలా ఉందో చూడండి, టెంపుల్ రైట్ సైడ్ వ్యూ మొత్తం ఇది. దాంట్లో వచ్చేసి టెంపుల్ వ్యూ. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది టెంపుల్ దగ్గర. మళ్ళీ ఇక్కడేమో కర్ణం అంటున్నాను, ఇది అయిపోయింది మధ్యాహ్నం. భూచక్రం లాగా ఉంది, ఆ చెక్ ఇక్కడ ఉంచారు, మరి ఎందుకు ఉంచారో తెలియదు. అలానే టెంపుల్ లోపల వాడిన ఐరన్ ఇదంతా. ఒక్కొక్కటి ఐరన్ ఒక 6 ఇంచెస్ మందం స్క్వేర్ షేప్లో ఒక 20 feet పైన ఉన్నాయి పొడుగు. ఇవి అప్పట్లో యూజ్ చేశారంట, టెంపుల్లో యూజ్ చేశారు ఇదంతా. సమ్ టెంపుల్ ఎగ్జిట్లో ఇదే మనం మొత్తం సన్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాం. ఈ రోజుకి ఈ వీడియో ఇంతవరకే. రేపు మనం మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. రేపు అక్కడ ఇంకో వ్లాగ్ తీసి అది పెడతాను. ఇది సపరేట్ వ్లాగ్ వస్తుంది, అదో సపరేట్ వ్లాగ్ వస్తుంది సన్ టెంపుల్ గురించి, దాంతో పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.